జాతకాలను నమ్మే నేను, జాతకాలు చెప్పే నేను, నా జాతకం గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. సో నా జాతకంలో ప్రస్తుతం రవి మహర్దశ స్టార్ట్ అయింది. రవి అంటే రాజకీయానికి రిలేటెడ్. సో నేను వెంకటేశ్వర స్వామి వారిని, కామాఖ్యలో రాజా శ్యామల అమ్మవారిని బ్లైండ్గా నమ్ముతా. సో జనరల్గా అందరు చేసే సంకల్పంలో పూజలు ఏముంటాయి అంటే నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అని చేస్తారు. నేను చేసే సంకల్పం, కామాఖ్యలో చేసే సంకల్పం కానీ ఎక్కడైనా సరే నేను చేసే పూజలలో సంకల్పం ఏముంటుంది అంటే నాకు ఏది మంచో గది నువ్వు డిసైడ్ చేయని నేను చెప్తాను. సంకల్పం, ఈ సంకల్పం ప్రపంచంలో ఎవరు చెప్పరు. అంటే ఉదాహరణ, ఒక మనిషి ఇల్లు కోరుకుంటాడు గృహప్రవేశం చేయాలి అని, లేదా జాబ్ కోరుకుంటాడు, లేదా ఇంకోటి కోరుకుంటాడు. నా మెంటాలిటీ ఏంటంటే నాకేం కావాలో నువ్వు డిసైడ్ చేయని నేను ఆప్షన్ అనేది దేవుని వదిలేస్తాను. సో ఈసారి జరిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో యాక్చువల్గా తెలంగాణ ఎన్నికల రిజల్ట్ 3వ తారీఖు డిసెంబర్ నుండి నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ నాకు విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత. ఈ ప్రచారం కనుక నేను సొంతంగా చేసుకోవాలంటే నాకు 250 నుండి 300 కోట్లు ఖర్చు అవుతుంది. సో వెంకటేశ్వర స్వామి ఏం డిసైడ్ చేసిండంటే, అరే నువ్వు ఈ 15 సంవత్సరాల నుండి ఇన్ని జాతకాలు చెప్తున్నావు, నువ్వు చెప్పిన ఒక 50 ప్రిడిక్షన్లలో 49 ప్రిడిక్షన్లు సత్యమైనా కానీ నిన్ను ఎవరు ట్రోల్ చేస్తలేరు, జనాలు గుర్తిస్తలేరు. ఒక్కసారి నీ ఇట్లా తిప్పుతారా. సో మనం ఒక మాట అనుకుంటాం, మన ప్లాన్స్ కంటే దేవుడి ప్లాన్స్ చాలా బెటర్ ఉంటాయంట. సో అందుకని నేను చెప్పిన ప్రిడిక్షన్ తప్పైంది. ఎందుకు తప్పైంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం వల్ల తెలుగు రాష్ట్రంలో ఒక సీఎం స్థాయి లెవెల్లో ట్రోల్ చేయబడిన ఏకైక ఆస్ట్రాలజర్ ప్రపంచం మొత్తంలో వేణుస్వామి ఒక్కడే. ఏ రకంగా తీసుకుంటున్నారు దాన్ని? 100% పాజిటివ్గా తీసుకుంటున్నారు. డబ్బు అనేది ఏ రకంగా సంపాదించవచ్చు. క్లయింటేల్ అనేది నాకుండే క్లయింటేల్ నాకు ఎప్పుడూ ఉంటుంది. నా క్లయింటేల్ నాకు ఎప్పుడూ ఉంటుంది. సో ఒక 3 విషయాలు నేను చెప్తాను మీకు. నెంబర్ 1, 2 తెలుగు రాష్ట్రాలలో ఒక చాలా పెద్ద హాస్పిటల్ తీసుకుందాం. చాలా పెద్ద హాస్పిటల్ మీన్స్ కార్పొరేట్ హాస్పిటల్, టాప్ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్స్. ఒక పెద్ద హాస్పిటల్ తీసుకుందాం. ఆ హాస్పిటల్కు పేషెంట్లు వస్తుంటారు, అందరు బయటికి పోతుంటారు, పేషెంట్లు వస్తుంటారు, బయటికి పోతుంటారు. అనుకోకుండా ఒక పెద్ద సెలబ్రిటీ పేషెంట్ వచ్చిండు, అక్కడికి వచ్చి చనిపోయాడు. ఆ హాస్పిటల్లో చనిపోయినప్పుడు ఏమవుతుంది అంటే చాలామంది సెలబ్రిటీస్ అక్కడికి వస్తారు. వాళ్ళు చనిపోయిన వ్యక్తి గురించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తారు, ఆయన మంచి గురించి మాట్లాడతారు, చెడు గురించి మాట్లాడతారు, వెళ్ళిపోతారు. వీళ్ళందరినీ మాటల్ని కవర్ చేయడానికి మీడియా వస్తుంది అక్కడికి. మీడియా వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ యాస్టీజ్గా మళ్ళీ జనాలు వస్తారు, మళ్ళీ అక్కడ పేషెంట్ అడ్మిట్ అవుతుంటారు. సో ఇక్కడ ఓ వ్యక్తి చనిపోయింది కాబట్టి ఆ హాస్పిటల్ ఎవరు నిందించరు, తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి పోతారు. ఇక్కడ ఎవరైతే సెలబ్రిటీ డెడ్ బాడీ ఉందో అది నేను చెప్పిన ఫెయిల్ అయిన ప్రిడిక్షన్. రైట్, నేను చెప్పిన ఫెయిల్ అయిన ప్రిడిక్షన్ ఏదంటే ఆ డెడ్ బాడీ అంటే చనిపోయిన సెలబ్రిటీ. ఆ సెలబ్రిటీ కోసం వచ్చి బయట మాట్లాడే వ్యక్తులు నన్ను విమర్శ చేసే వ్యక్తులు. అక్కడ పాజిటివ్గా మాట్లాడతారు, ఇక్కడ నెగిటివ్గా మాట్లాడతారు. సో అక్కడ వచ్చిన సెలబ్రిటీలకు వాల్యూ ఉంటుంది, చనిపోయిన వ్యక్తికి వాల్యూ ఉంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పిన ప్రిడిక్షన్ ఫెయిల్ అవ్వడము అనేటువంటిది డెత్తో సమానం అక్కడ నేను క్యాలిక్యులేట్ చేసేది. సో నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ ఫెయిల్ అవ్వడము అనేటువంటిది పెద్ద బిగ్గెస్ట్ మిరాకిల్. ఆ మిరాకిల్ను పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు అంటే చనిపోయిన వ్యక్తి కోసం వచ్చి మాట్లాడడానికి వచ్చిన సెలబ్రిటీలు అందరూ కూడా ఇక్కడ బయట నన్ను ట్రోల్ చేస్తున్న వ్యక్తులు. సో వీళ్ళు కూడా ఫేమ్ అవుతారు. కరెక్ట్, వీళ్ళు కూడా ఫేమ్ అవుతారు. సో ఇక్కడ ఎక్కడ కూడా హాస్పిటల్ అనేది వేణుస్వామి. సో ఇది కామన్. ఇది మళ్ళీ నెక్స్ట్ డే నుండి మళ్ళీ హాస్పిటల్కి మళ్ళీ పేషెంట్ వస్తూనే ఉంటారు, ఇది కామన్. ఇదే హాస్పిటల్లో ఇంకో వార్డుకు పోదాం. ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ వార్డు. ఎమర్జెన్సీ వార్డుకు అనుకోకుండా ఒక హార్ట్ పేషెంట్ను, బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ను తీసుకొని వచ్చిన బంధువులు. తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు లోపలికి తీసుకొచ్చే సందర్భంలో వాళ్ళ పక్క నుండి పూర్తిగా తెల్లగుడ్డ కప్పబడి ఉన్నటువంటి ఒక బాడీ పోతుంది. అంటే దాని అర్థం ఏంది? ఆ వ్యక్తి చనిపోయిండని అర్థం. సో ఇమ్మీడియట్గా ఈ వ్యక్తి చనిపోయిండు, డెడ్ బాడీని తీసుకుపోతున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా ఈ బాడీ ఎవరినైతే పేషెంట్ తీసుకొచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారా, అడ్మిట్ చేస్తారా? తీసుకెళ్ళిపోతారు. కాదు, డెడ్ బాడీని కాదు నేను అనేది. ఎవరైతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఈ డెడ్ బాడీని చూసి ఇంటికి తీసుకుపోతారా, అడ్మిట్ చేస్తారా? అడ్మిట్ చేస్తారు కదా. చేస్తారు కదా. సో ఈ డెడ్ బాడీని చూసి అయితే దుకాణం బంద్ చేసి ఇంకా తీసుకుపోరు కదా. అట్లా తీసుకుపోయిన వాళ్ళది ఏమనాలే? పిచ్చోళ్ళు అనాలే. సో వేణుస్వామి ఇక్కడ డెడ్ బాడీ అనేది వేణుస్వామి చెప్పిన ప్రిడిక్షన్. వేణుస్వామి అనే చెప్పిన ప్రిడిక్షన్. సో హాస్పిటల్లో ఒక సంఘటన డెడ్ బాడీ జరిగింది, ఒక డెత్ జరిగింది అని హాస్పిటల్ మీద నమ్మకం లేకుండా ఇమీడియట్గా హాస్పిటల్కు పేషెంట్ రావడం అయిపోతుందా? ఆగరు కదా. ఇక్కడ హాస్పిటల్ వేణుస్వామి, ఇక్కడ మళ్ళీ సేమ్ డెడ్ బాడీ వేణుస్వామి చెప్పిన ప్రిడిక్షన్.
ఇక్కడ పేషెంట్ని తీసుకొచ్చే వాళ్ళు వేణుస్వామి దగ్గరికి వచ్చే క్లయింటేలు. సో ఎవడన్నా ఒకడు బయట నుండి వచ్చి వేణుస్వామి గారు అక్కడ హాస్పిటల్ దగ్గరకు వచ్చి అరే మీరు అక్కడ ఆల్రెడీ ఒక డెడ్ బాడీ ఉందిరా చనిపోయిందిరా మీరు హాస్పిటల్కి పోకండి అంటే నవ్వుతారా నవ్వరా జనాలు? ఖచ్చితంగా నవ్వు. సో వేణుస్వామి క్రెడిబిలిటీ కూడా అంతే. వేణుస్వామి 15 సంవత్సరాలు కష్టపడితే ఈ క్రెడిబిలిటీ వచ్చింది. సో అంటే ఇవన్నీ కామన్ అని చెప్పడం నా ఉద్దేశం, అందుకని ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఇక ట్రోలర్స్ గురించి ఒక్క విషయం చెప్తా. ఒక ఊర్లో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గర చాలామంది జనాలు వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. అయితే దేవాలయం దగ్గర ప్రసాదాలు పెడతారు. ప్రసాదాలు తిన్న తర్వాత ఆ తిన్న దొప్పలు ఎదురుగా ఉన్న చెత్త కుండీలో పడేస్తారట. పడేస్తుంటే అక్కడ కుక్కలు ఒక 4 వచ్చి ఆ చెత్త కుండీలో ఉన్న దొప్పలని తింటున్నాయి. తింటున్న సందర్భంలో ఆ 4 డిస్కషన్ చేసుకుంటున్నాయట. మనము కుక్కలము, మనం గ్రామసింహాలము, మనల్ని ఎవడు పట్టించుకుంటలేడు, ఇది ఎంత జనాలంతా ఈ గుడి దగ్గరికి వస్తున్నారు, దండం పెట్టిపోతున్నారు, అసలు ఏంది ఇదంతా, మనం ఏదో ఒకటి చేయకపోతే మనకు నడవదు, మనం కూడా ఫెమిలియర్ కావాలంటే ఏం చేయాలి అని ఈ 4 కుక్కలు డిస్కస్ చేసుకున్నాయట. దీంట్లో ఈ 4 కుక్కలు మీటింగ్ పెట్టుకొని ఇంకొక కుక్కను అడ్వైజ్ అడిగినాయి. అది కుక్కలల్లో హేతువాది కుక్క, మానవతావాది కుక్క. ఆ కుక్క దగ్గరికి పోయి ఈ కుక్కలు అడిగినాయి ఏం చేస్తే మాకు పేరు వస్తుంది అంటే, ఏం లేదు మీరు 4 కలిసి మీ 4 కుక్కలు ఆ గుడి ముందరికి పోయి భయంకరంగా మొరగండి, మొరుగుతే దెబ్బకే మీకు పేరు వస్తుంది అని చెప్పిండట. ఎవడు? ఈ హేతువాది కుక్క చెప్పిందట. చెప్పంగానే ఈ 4 కుక్కలు ఆ గుడి ముందరికి వచ్చినాయి. వచ్చి బౌ అని అరవడం స్టార్ట్ చేసినాయి. డైలీ అరుస్తున్నాయి. అట్లా 15 రోజులు అరిచినాయి. 15 రోజులు అరిచే వరకు రెగ్యులర్ భక్తులే కాకుండా కొత్త భక్తులు స్టార్ట్ అయ్యారు, పెరిగారు. ఎందుకు అంటే ఏంది కుక్కలు అరవడం ఏంది ఇంత విచిత్రం, అసలు ఒక దేవాలయం ముందర కుక్కలు అరవడం ఏంది, ఇదేదో మహత్తున్నట్టుంది దేవాలయానికి అని కుక్కలు విపరీతంగా పెరిగినాయి. ఈ పబ్లిక్ విపరీతంగా పెరిగారట. రెగ్యులర్గా వచ్చే పబ్లికే కాకుండా కొత్త పబ్లిక్ స్టార్ట్ అయ్యారట. సో ఇప్పుడు ఆ దేవాలయం వేణుస్వామి, ఆ ట్రోలర్స్ కుక్కలు.